వాట్స్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్ కర్నా? మన శత్రువు ఎవరో కనిపెట్టడం కెప్టెన్. కరెక్ట్. విజయ్ నా దగ్గర ఏదో దాస్తున్నారు విక్రమ్. నా కంట్రోల్లో లేకుండా ఏమున్నా నాకు నచ్చదు. నాన్నతో వీడు వద్దని చెప్పి మార్చేద్దామా? వీళ్ళందరూ ఢిల్లీలో నీ కింద పనిచేసే చెంచాగాళ్ళనుకున్నావా? ఇండియన్ ఆర్మీ ముందు నీ డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఏవి పనిచేయవు. డిఫెన్స్ మినిస్టర్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. మన పని అయ్యే వరకు విజయ్ని కంట్రోల్లో ఉంచడానికి జనరల్ని యూజ్ చేసుకుందాం. నన్ను కూడా అలాగే యూజ్ చేసుకొని పని అయిపోగానే పక్కన పడేస్తావా? యూజ్ చేసుకుంటాను, కానీ పక్కన పడేను. కాజ్ యూఆర్ టూ రిచ్ అండ్ పవర్ఫుల్ టు త్రో అవే. మినటాస్ మన యాక్షన్స్ని కంట్రోల్ చేయగలమన్న ఇన్ఫర్మేషన్ ఈ ప్రాబ్లం అర్జెన్సీని పెంచింది. నిన్న ఫారెస్ట్లో ఏం జరిగింది? సడన్ గా 10-15 మినిటర్స్ మా మీద అటాక్ చేశాయి జనరల్. యువర్ లాయింగ్ కెప్టెన్. మినటార్స్ వచ్చినప్పుడు ట్యాంక్స్ లో నుంచి ఎందుకు దిగారు? మీకైనా మీ కెప్టెన్ ఏం జరిగిందో చెప్పారా? నీ వల్ల నీ టీమ్మేట్స్ కి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత? ఇక నువ్వు చేసే ప్రతి మూవ్ నాకు తెలియాలి. ఫిక్స్ కెమెరాస్ ఆన్ ఆల్ వెహికల్స్ గోయింగ్ ఇంటు సెక్టర్ 42. జనరల్ ప్లీజ్, కెమెరా మాత్రం వద్దు, నేను చెప్పేది వినండి. కెప్టెన్, నేను చెప్పేది నువ్వు వినాలి. హైరార్కీని మర్చిపోవద్దు. నీ యూనిఫామ్ మీద ఉన్న ఆ 3 స్టార్స్ ని పీకేస్తే నీ ఐడెంటిటీ ఏంటో ఆలోచించుకో. ఢిల్లీ నుంచి ల్యాబ్ రిజల్ట్స్ వచ్చాయి. మినటార్స్కున్న బయాలజికల్ వీక్నెస్ కనిపెట్టేశాం. ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మీకు మాత్రం మినటార్ వదిలిన పాయిజన్ పనిచేయకపోవడానికి గల కారణం ఆ వీక్నెసే, మార్ఫిన్. నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. పెయిన్ కంట్రోల్ అవడానికి మీకు మార్ఫిన్ టాబ్లెట్స్ ఇస్తాం. కామన్ యూసేజ్లో మార్ఫిన్ ఒక పెయిన్ కిల్లర్. మీ షోల్డర్ పెయిన్ కోసం మీరు యూజ్ చేస్తున్న టాబ్లెట్స్ నొప్పిని తగ్గించడానికి మీ నర్వ్ రిసెప్టర్స్ ని బ్లాక్ చేస్తాయి. అదే విధంగా మినటార్ వదిలిన పాయిజన్ ని మీ బ్రెయిన్ కి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నాయి. మనకి మార్ఫిన్ జస్ట్ పెయిన్ కిల్లర్ మాత్రమే. మినటార్ బాడీలోకి అది కొంచెం క్వాంటిటీ వెళ్ళినా అది అసలు ప్రాణాలతో ఉండదు. మినిటాస్ని మనం గెలవగలమన్న విషయాన్ని కార్తీ మనకి ప్రూవ్ చేశాడు. కార్తీ తన లెగ్ ఇంజరీ కోసం వేసుకున్న పెయిన్ కిల్లర్స్ వల్లే మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నాం. మార్ఫిన్ వాడి బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నందువల్ల మినిటార్స్ వాడిని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయాయి. కష్టపడి మనందరినీ వాడు కాపాడాడు. కానీ వాడు మాత్రం వాడిని కాపాడుకోలేకపోయాడు. ఎందుకు కెప్టెన్ దీన్ని ఇంత అర్జెంటుగా తెప్పించారు? కెమెరా తాలూకు ఫీడ్ మొత్తం డైరెక్ట్ గా ల్యాబ్ కంట్రోల్ రూమ్ కి రావాలని కీర్తి చెప్పింది. కుదరదని వెళ్ళి నీ అక్కకి చెప్పు. హే, మేము అక్క తమ్ముళ్ళం కాంగా. ఓ అదా మ్యాటర్. సారీ. మా నాన్న ఎవరో మీకు తెలుసా? తెలుసు. చూడమ్మా, ఆ గుడారం మాత్రమే నీది.
ఈ దేశం కాదు. ఎందుకు కెప్టెన్ వాడు అనవసరంగా పట్టించుకుంటారు? హార్డ్వేర్ ఇస్ ఆల్వేస్ సుపీరియర్ టు సాఫ్ట్వేర్. కెమెరాలన్నీ ఆఫ్ అయిపోయేలాగా ఒక మాస్టర్ స్విచ్ రెడీ చేశాను. ఒట్టే చెప్తున్నా వాళ్ళు నువ్వేరా హీరో. థ్యాంక్స్ కెప్టెన్. కెప్టెన్, మన ప్లాన్ ఏంటి? ప్లాన్ చాలా సింపుల్. మినటార్ కింగ్ని చూసిన వెంటనే మన కెమెరాస్ని ఆఫ్ చేయాలి. లెట్స్ గో. రేపు ఉదయం మన టీం మాత్రమే సెక్టర్ 42కు వెళ్తున్నాం. మినటార్ కింగ్ని చంపుతున్నాం. కానీ మనం ఆ మినటార్ కింగ్ ఉన్న లొకేషన్ని కనిపెట్టడం ఎలా? ఆల్రెడీ కనిపెట్టేశాం. మీరే మర్చిపోయారు. What the hell is that? జనసంచారమే లేని చోట ఎలా? ఇది బ్రిటిష్ పీరియడ్ లో కట్టిన మినరల్ ఫ్యాక్టరీ అయి ఉంటుంది. బ్రిటిష్ పీరియడ్ లో వర్కర్దా ఇది? కాదు, ఈ బాడీ రీసెంట్గా డీకంపోజ్ అయింది. Oh my God, the Minotaur King. దాని హోల్ బాడీ మొత్తం ఒక జైంట్ బయో రేడియో సిగ్నల్ యాంటెన్నానే. రేపు పాయిజన్ బాంబ్స్తో వచ్చి పని ముగించేద్దాం. వెళ్ళిపోదాం విజయ్. ఇప్పుడు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ఈ ఫ్యాక్టరీలో ఇంతకు ముందు ఏదో జరిగింది, మనం చూసేద్దాం. మీ ల్యాబ్ ప్రైవేట్ హెలికాప్టర్ ఎలా ఆర్మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చింది? సెక్టర్ 42లోకి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారు. చెప్తాను. 2 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి వచ్చాము. ప్రపంచంలోనే రేర్గా దొరికే మినరల్స్ టాంటలం, నయోబియం, మాలిబ్డినం, ఈ మినరల్స్ అన్ని ఈ హిమాలయన్ కొండ ప్రాంతాల్లోనే దొరుకుతాయి. ఎయిర్ప్లేన్ ఇంజిన్స్, రాకెట్స్, శాటిలైట్స్ తయారు చేయడానికి ప్రపంచం మొత్తం చైనా దగ్గర నుంచే ఇవన్నీ కొనుక్కుంటోంది. ఇండియాలో ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీకి ఏ ఎన్విరాన్మెంటల్ బోర్డు ఒప్పుకోదు, అసలు పర్మిషన్ ఇవ్వదు. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఫ్యాక్టరీని రెనోవేట్ చేసి యూజ్ చేస్తే ఏ పర్యావరణవేత్త దీన్ని క్వశ్చన్ చేయలేరు, అడ్డుకోలేరు. ఇది బార్డర్ లో ఉంది కాబట్టి సింపుల్ గా ఒక ఆర్మీ ఎన్ఓసి ఉంటే సరిపోతుందని విక్రమ్ వాళ్ళ నాన్న పరశురాం చెప్పారు. ఎన్ఓసి ఒక వారంలో వచ్చేస్తుందనగా ఫ్యాక్టరీ వర్క్ మొదలెట్టేద్దామని ఒక టీంని పర్మిషన్ లేకుండా ఇక్కడికి పంపించాం. కానీ వాళ్ళు తిరిగి రాలేదు. మా ప్లాన్ మొత్తం ఆ మినటోర్స్ నాశనం చేశాయి. ఈ ప్రాజెక్ట్ వాల్యూ 5,000 crores. నేనెవరిని మోసం చేయలేదు విజయ్. మీలాంటి వాళ్ళని మార్చలేం, అంతము చేయలేం. మేమే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీద నువ్వు నన్ను కానీ ఇండియన్ ఆర్మీని కానీ మోసం చేయలేవు. కెప్టెన్,
ఒకరిని సాక్రిఫైస్ చేయకుండా మనం ఈ మిషన్ని ఫినిష్ చేయలేము. మినిటార్ కింగ్ మీద బాంబ్ ప్లాన్ చేయడానికి నేను ఒక్కడనే వెళ్తాను. ఈస్ దట్ అండర్స్టూడ్? ఈస్ దట్ అండర్స్టూడ్? Yes, Captain. కెప్టెన్ విజయ్ తన టీంలో ఉన్న అందరి లైఫ్స్ తో ఆడుకుంటున్నాడు. వాళ్ళతో మాట్లాడడానికి రేడియో కమ్యూనికేషన్ ఏదైనా ఉందా? లేదు జనరల్. కెప్టెన్ విజయ్ ఇది మీకు ఇమ్మన్నారు జనరల్. హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ టైం ఈ హిస్టారికల్ ఫ్యాక్టరీకి మన టీం వచ్చాం. ఇంకా వారం రోజులే మనకి టైం ఉంది. సో ఉన్న ఈ 1 వీక్ లోగా దీన్ని ఒక వర్కింగ్ ఫ్యాక్టరీగా మార్చాల్సిన బాధ్యత మాకుంది. లెట్స్ డూ అవర్ బెస్ట్. రండి. ఫస్ట్ టైం నయోబియా మిస్ట్రాక్షన్ ప్రాసెస్ చేయబోతున్నాం. మిస్ గీతాంజలి దాన్ని స్విచ్ ఆన్ చేయబోతున్నారు. ఎస్, ఇట్స్ అ హిస్టారికల్ మూమెంట్. ఏమైంది? జస్ట్ స్పైడర్. సాల్పురి కింద భయపడతారేంటండి? సార్, నెక్స్ట్ వీక్ వచ్చే సప్లైలో పెస్ట్ కంట్రోల్ పాయిజన్ పంపించమనండి. ఐ కాంట్ వర్క్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇంత పెద్ద ఫ్యాక్టరీ తాలూకా మొత్తం వేస్ట్ అదిగో అక్కడ కనిపిస్తుంది. ఆ పైప్ ద్వారా అలా బయటికి వెళ్ళి ఆ పక్కనున్న లేక్ లో కలిసిపోతుంది. ఈ విషయం బయట ఎవరికి తెలియదు. అందుకని జెండాలు పట్టుకుని పోరాటాలు చేయడానికి ఇక్కడ ఎవరు లేరు. సో ఆ పైప్ ద్వారా అదేంటో చూడవే. ఇంత పెద్ద స్పైడర్ ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఏమైంది? అది వెళ్ళిపోయింది సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటివి చూసావా? లేదు సార్. స్ట్రేంజ్. డాక్టర్ కీర్తి, నేను పంపిస్తున్న ఈ వీడియో కొంచెం కేర్ఫుల్ గా చూడండి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ఇక్కడికి వచ్చేవన్నీ ఏవేవో క్రీచర్స్ కాదు, పరిణామ క్రమంలో ఎదిగిన ఏకైక క్రీచర్. ఈ ఫ్యాక్టరీని మనం రన్ చేసేంత వరకు అవి మనల్ని వదలవు. ఏమైంది జనరల్? నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్.
ఇక్కడే మినిటార్ కింగ్ ఉంది. ఏం జరిగినా సరే బయటికి రావద్దు. వద్దు కర్ణ. కెప్టెన్ ఐ యు ఓకే? కెప్టెన్ ఈ యుద్ధంలో గెలుపోవటముని నిర్ణయించే స్టేజ్కి వచ్చేసాం. ద ఫోర్త్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్. శత్రువుని మోసం చేయడం. ఏమైంది? కెమెరా ఎందుకు కట్ అయింది? తెలీదు జనరల్, జస్ట్ చెక్. ఇక్కడంతా కరెక్ట్గానే ఉంది. అక్కడే ఫీడ్ కట్ అయింది. శత్రువు గెలుస్తోందని నమ్మించి దాన్ని మోసం చేయాలి. ప్లాన్ చాలా సింపుల్. మినిటార్ కింగ్ని చూసిన వెంటనే మన కెమెరాస్ని ఆఫ్ చేయాలి. ఎందుకు కెప్టెన్ దీన్ని ఇంత అర్జెంటుగా తెప్పించారు? ట్రైనింగ్ బుల్లెట్స్. మినిటార్స్ మనల్ని కంట్రోల్ చేసిన ఈ బుల్లెట్సే మన గన్లో ఉండాలి.
ప్రతి రాజు ఒక ముఖ్యమైన నిధిని సంరక్షించడానికే పోరాడతాడు. మినటార్ కింగ్ సంరక్షించే విలువైన నిధి ఈ అడవిలోనే ఉంది. ఒక శత్రువును అంతం చేశాం, కానీ కొన్ని సమయాల్లో మనకి కనిపించని శత్రువు ఇంకా ప్రమాదకరం. కాసేపు మమ్మల్ని బాగా కంగారు పెట్టేశారు విజయ్. మినటార్ కింగ్ ని మోసం చేయడానికే మీరు డమ్మీ బుల్లెట్స్ యూజ్ చేశారని మాకు తెలీదు. కెమెరా కనెక్షన్ కట్ అవడానికి ముందు మినటార్ కింగ్ రూపం చూసి మేమందరం ఒక్కసారిగా భయపడిపోయాం. మనమే తప్పుడంచనా వేశాం. అది మినటార్ కింగ్ కాదు, క్వీన్ మదర్. దాని జాతిని, సంతతిని, తర్వాత తరాల్ని కాపాడడానికే అది పోరాడుతోంది. అక్కడున్న మిండల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల వాటికి ఏమీ కాకూడదని ఇన్నేళ్లుగా భద్రంగా దాక్కుని ఇప్పుడు బయటకు వచ్చింది. చివరికి దాన్ని చంపేశారా లేదా? దాన్ని అంతం చేయలేకపోయాను. మరి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదురా. ఇక్కడ జరిగింది మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు జనరల్. కానీ ఫ్యూచర్లో ఎన్ని ట్రూప్స్ వెతికినా మినటార్ కింగ్ని కనిపెట్టడం కుదరదు. అప్పుడైతే దాన్ని కనిపెట్టేంత వరకు ఈ ఫారెస్ట్లో అడుగు పెట్టడానికి ఎవరికి అనుమతి లేదు. గుడ్ జాబ్ విజయ్. థ్యాంక్ యూ జనరల్. కెప్టెన్, అందరూ వెయిట్ చేస్తున్నారు. We salute the bravery of Lieutenant Karthik Devan's family. Their sacrifice for the country cannot be forgotten. నేనేదో కాలికి చిన్న దెబ్బతో తప్పించుకున్నాను. అదే కెప్టెన్ పొజిషన్లో ఉండుంటే తప్పకుండా ప్రాణం పోయిండేది. ఇన్ ఆల్ రిస్కీ సిచ్యువేషన్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మీ కెప్టెన్ని కలిసే తీరాలి. ప్రియమైన అమ్మకి కార్తీని నేను కాపాడలేకపోయాను. కానీ వాడి మీద పడిన ద్రోహి అనే ముద్రని
నా ప్రాణం పణంగా పెట్టేనా చెరిపేస్తాను. వీలైతే నన్ను క్షమించండి. విజయ్ కుమార్. సారీ కావ్య, కార్తీని నేను కాపాడలేకపోయాను. కార్తీ నాతో చెప్పాడు మీరు తన ప్రాణాలు 13 సార్లు కాపాడారని. ఈరోజు తన పేరును కూడా కాపాడారు. థ్యాంక్ యూ విజయ్. ఐఎమ్ కెప్టెన్ విజయ్. నన్ను ఒక అనాథ అంటారు, కానీ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ ఫ్యామిలీ, నా టీం. 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు నా కుటుంబం నాకు మళ్ళీ దొరికింది. దేనికోసం యుద్ధం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నానో తెలుసుకున్నాను.